ఒక్క క్షణం నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణం బలైపోయింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ఈ విషాద ఘటన చూస్తే గుండె తరుక్కుపోతుంది. లిఫ్ట్లో నుంచి బయటికి వస్తున్న ఓ మహిళ లిఫ్ట్ ఒక్కసారిగా కదలటంతో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చిన ఈ ఘటన ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తుంది. లిఫ్ట్ భద్రతపై మనందరినీ మరోసారి ఆలోచించేలా చేస్తుంది. మన రోజువారీ జీవితంలో లిఫ్ట్ ఎక్కడం, దిగడం చాలా సాధారణమైన విషయం. కానీ ఏమవుతుందిలే అనే ఒక చిన్న నిర్లక్ష్యమే ఒక్కోసారి ప్రాణాల మీదకి తెస్తుంది. లిఫ్ట్ తలుపులు పూర్తిగా తెరుచుకున్నాయా, లిఫ్ట్ నిజంగా ఫ్లోర్ దగ్గరే ఆగిందా అనే విషయాలు చూసుకోకుండా బయటకు అడుగు పెట్టకండి. ఇక మరీ ముఖ్యంగా లిఫ్ట్ ఫ్లోర్ కు సరిగ్గా సమానంగా ఆగకపోతే బయటికి రావద్దు. ఇక తలుపులు సరిగ్గా మూసుకోకపోతే లిఫ్ట్ ఎక్కకండి. చిన్నపిల్లలను ఒంటరిగా లిఫ్ట్ లో పంపకుండా వారితో పెద్దలు ఉండేలా చూసుకోవాలి. ఇక అపార్ట్మెంట్ యాజమాన్యాలు కూడా లిఫ్ట్ ను ఏర్పాటు చేసి వదలేయకుండా సమయానికి సర్వీసింగ్, భద్రతా తనిఖీలు చేయించాలి. ఏదైనా చిన్న లోపం కనిపించినా వెంటనే మరమ్మతులు చేయించాలి. ఎందుకంటే లిఫ్ట్ మన సౌకర్యం కోసం కానీ మన ప్రాణాలతో చెలగాటం ఆడటానికి కాదు కదా. ఒంగోలులో జరిగిన ఈ ఘటనతో ఓ కుటుంబం కన్నీళ్లతో మునిగిపోయింది. మన ఇంట్లో ఇలాంటి విషాదం జరగకూడదంటే ఒక్క క్షణం జాగ్రత్త, జీవితానికి భద్రత. అందుకే లిఫ్ట్ ఎక్కేటప్పుడు తొందర వద్దు, తలుపులు చూసుకోండి, ఫ్లోర్ చూసుకోండి, సేఫ్టీ చూసుకోండి. ఎందుకంటే ఒకసారి ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు కదా.